వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ 24 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విజయవాడ ఎంపీ సీటు మీద దృష్టి పెట్టింది. కారణం ఇక్కడ ఇద్దరు ఒకే కుటుంబ సభ్యుల నుంచి పోటీ చేశారు. అయితే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కేసినేని నాని గెలుపు కోసం వైసీపీ పార్టీ నుంచి తన కూతురు శ్వేత పూర్తిగా కూడా భుజస్కంధాల మీద తన తండ్రి గెలుపు కోసం ఇక్కడ ఫైట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం శ్వేత మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. శ్వేత గారు నమస్తే అండి. శ్వేత గారు, కంప్లీట్గా మీ ఫాదర్ ఈరోజు ఎంపీ నుంచి బిజీగా ఉంటే కంప్లీట్గా ఈ కొన్ని నియోజకవర్గాలు కంప్లీట్ కూడా శ్వేత తన భుజస్కంధాల మీద వేస్తుంది. సో ఎలా కనిపిస్తుంది పబ్లిక్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్? చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంపీగా ఇంకెవరిని కూడా మేము ఊహించుకోలేము అనే ఒక స్పందన అయితే వస్తుంది. యాక్చువల్గా చూసుకుంటే 10 ఏళ్ళ తర్వాత కూడా ఎక్కడ యాంటీ ఇన్కంబెన్సీ లేకపోవడం కేసీఆర్ నాని గారి మీద అనేది చాలా గొప్ప విషయం. అది ఎందుకు అంటే ఆయన ప్రతిరోజు కూడా నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. ఎప్పుడు కూడా కేశినేని భవన్లో కిందే బల్లేసుకుని కూర్చుని ఎవరు వచ్చినా కానీ ప్రేమగా ఆప్యాయతగా ఆయన పలకరిస్తారు, సమస్యలు తెలుసుకుంటారు. అలాగే మన ఆఫీస్లో కూడా ఎలా అయితే స్పందన ఉంటుందో అలాగే ఇక్కడ మన కేశినేని భవన్లో కూడా మేము ఒక 24/7 గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది పెట్టాం. సో ఎప్పుడు ఏ రిక్వెస్ట్ వచ్చినా కానీ మన వాళ్ళే ఫాలో అప్ చేసి మరీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో ఆ రకంగా ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారు. కోవిడ్ టైంలో అయినా, ఎప్పుడు ఏ మహమ్మారి వచ్చినా కానీ, మన విజయవాడ ప్రాంతానికి వరదలు వచ్చినా కానీ, ఏం వచ్చినా కానీ, లేకపోతే కృష్ణ పుష్కరాలప్పుడు మీకు తెలిసి అప్పుడు సంఘటనలు జరిగినాయి కొన్ని, ఎప్పుడు ఏమన్నా కానీ విజయవాడలో ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా కానీ ఫస్ట్ తట్టే తలుపు మన కేశినేని భవన్. సో ఆ రకంగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి కేశినేని నాని గారు ఈరోజు అందరికీ కూడా ఒక నోన్ ఫేసు, నోన్ నేము. ఎక్కడికి వెళ్ళినా కానీ మీ నాన్నగారి గురించి మాకు కొత్తగా చెప్పేది ఏముందమ్మా అన్నట్టుగానే మాట్లాడతారు. అలాగే మీరు చూసుకుంటే నాని గారు ఎంపీ అవ్వకముందు మన విజయవాడ ప్రాంతం 60 ఏళ్ళు వెనకబడిపోయి ఉంది. చాలా ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అయిన తర్వాత విజయవాడ ప్రాధాన్యత అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇదివరకు ఏదైతే వాణిజ్య విభాగంగా క్యాపిటల్గా ఉండేది, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా ఎక్కువగా ఇక్కడ ఉండేది. కానీ తర్వాత ఏమైందంటే హైదరాబాద్ క్యాపిటల్ అయ్యేటప్పటికి ఇక్కడ ఫోకస్ తగ్గిపోయింది. అక్కడ కన్సాలిడేటెడ్ డెవలప్మెంట్ మోడల్లో వెళ్ళి హైదరాబాద్ని ఎక్కువ పెంచేటప్పటికి ఈ ప్రాంతాలన్నీ సఫర్ అయినాయి. సో నాని గారు వచ్చిన తర్వాత ఏంటంటే నా పుట్టినూరు, నేను ఏదో ఒకటి చేసుకోవాలి, నేను రుణం తీర్చుకోవాలి, అలాగే మోటార్ ఫీల్డ్. సో ఇక్కడ రద్దీ ప్రాబ్లం గురించి ఆయనకు బాగా తెలుసు. దాదాపు ఒక 11,000 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి చేశారు అని. కానీ ఆ చేసిన అభివృద్ధిని జనాలకి చెప్పుకోవడంలో కావచ్చు, దానికి సంబంధించిన ప్రమోషన్లో కొంత వెనకబడ్డారనేది వాస్తవమేనా? వాస్తవమే. అంటే నాని గారు మాటలు చెప్పే మనిషి కాదు, ఆయన చేతల మనిషి. ఆయన చేసి చూపిస్తారు ఏదైనా కానీ. ఇప్పుడు 14లో కూడా ఆయన నేను ఇది చేస్తాను అది చేస్తానని పవర్లోకి రాలా. నేను మీకు తెలుసు, నేను మీ వాడిని, నన్ను ఓటేయండి, నేను విజయవాడని అభివృద్ధి చేస్తా అన్నారు అంతే. వచ్చిన తర్వాత మీరు చూశారు మన అసాధ్యం అనుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్, లగడపాటి రాజగోపాల్ గారు అయినా కానీ, లేకపోతే అసెంబ్లీలో మండలి బుద్ధప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కూడా ఈ ఫ్లైఓవర్ అనేది సాధ్యం కాదు అన్నారు. కానీ నాన్నగారు వై నాట్ అన్నారు. ఎందుకు సాధ్యం కాదు? ఇది ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల మన విజయవాడ ముందుకెళ్ళట్లేదు, ఇక్కడికి వచ్చి గంటలుగా ట్రాఫిక్ చోక్ అయిపోతుందని చెప్పి ఆయన దాని మీద విపరీతంగా కష్టపడి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా కానీ మా ఫ్లైఓవర్ వచ్చిందంటే నాని గారి కృషి వల్ల, ఇంకెవరూ చేయలేదు, నాని గారు చేశారు, చేయగలిగారు అని చెప్పి ఆయన ఏంటంటే దేని మీదైనా మనసు పెడితే అది కంపల్సరీగా పూర్తి చేస్తారు. సో బెన్ సర్కిల్ ఫ్లైఓవరు, అలాగే మీకు వెస్ట్ బైపాస్ కానివ్వండి, నందిగం బైపాస్, తిరువూరు హైవే, ఈ రకంగా మన విజయవాడ చుట్టూగా ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ చేశారు. ఈరోజు మన విజయవాడ ట్రాఫిక్ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయింది. నెక్స్ట్ ఈస్ట్ బైపాస్ మీద కూడా ఫోకస్ పెడతారు. అలాగే కొన్ని రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేవి నాని గారికి ఉన్నాయి. అవి ఇంకా రివీల్ చేయట్లేదు నాకు కూడా, కానీ అది చేస్తారు. టాటా ట్రస్ట్ ఆ అసెట్ని మీరు సక్సెస్ఫుల్గా వాడుకున్నట్టేనా? అది ఈరోజు పబ్లిక్లో వాటర్ కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో కావచ్చు, అది చాలా వరకు సక్సెస్ అని అనుకుంటున్నారు. తప్పకుండా. అంటే ఇప్పుడు టాటా ట్రస్ట్ ఈరోజు మీరు గ్రామీణ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా కానీ టాటా కార్డు వల్ల చాలా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఇదివరకు మీకు ఆరోగ్యశ్రీలో డెలివరీస్ కానివ్వండి, జ్వరాలు కానివ్వండి, ఇలా ఇవన్నీ ఇంక్లూడెడ్ అయ్యాయి కాదు. సో మధ్యతరగతి కుటుంబాలు కూడా చిన్నపాటి జ్వరాలకు కూడా చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేవారు. ఆ టైంలో 14 to 19 నాని గారు ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ చేశారు టాటా గారి సహకారంతో. సో ప్రతి కుటుంబంలో గ్రామీణ ప్రాంతంలో ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, 4 కాన్స్టిట్యున్సీని ఎక్కడికి వెళ్ళినా కానీ నాని గారు మా సొంత మనిషి, మా కుటుంబానికి ఇది చేశారు, మా కుటుంబాన్ని ఆదుకున్నారు, మాకు కాళ్ళకి సర్జరీ అయింది, లేకపోతే
పురులు పోసారని అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో లేడీస్ కూడా అంటారు. ఏంటంటే మాకు పెద్దన్నలాగా మాకు ఇంటికి డెలివరీ టైంకి వస్తే ఆయన టాటా కార్డు వల్ల మాకు డెలివరీస్ అయినాయి, మా పిల్లలు పుట్టారు. ఒకళ్ళు అయితే రతన్ టాటా గారి పేరు కూడా పెట్టారు. సో ఈ రకంగా గ్రామీణ ప్రాంతంలో ఆయన పేరు అనేది బాగా నిలిచిపోయింది, కేసీఆర్ నాని గారిది, రతన్ టాటా గారిది. అలాగే ఈ టర్మ్లో కూడా ఏంటంటే ఎక్కడ వెనకపడకుండా వాటర్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద ఇష్యూగా తీసుకున్నారు నాని గారు. సో ప్రతి గ్రామానికి కూడా వాటర్ ట్యాంకర్లు, కొన్ని గ్రామాలకి వాటర్ పైప్ లైన్స్, ఏకొండూరు ఎవరు సాల్వ్ చేయని ఇష్యూ అది. చాలామంది ఉద్యమాలు చేశారు కానీ దాని మీద కన్స్ట్రక్టివ్గా పనిచేయాలి. అక్కడ కూడా 50 crores పెట్టి వాటర్ పైప్ లైన్ తీసుకొస్తారు, కృష్ణానదిని ఏకొండూరు తీసుకొస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో వాటర్ ట్యాంకర్స్ పెట్టిస్తున్నారు. అలాగే కొండపల్లి టాయ్స్ని మంచిగా ఒక లైక్ నేషన్ వైడ్గా ఒక మంచి కళ్ళలాగా రికగ్నైజ్ చేయాలి, అది దాన్ని డెవలప్ చేయాలని చెప్పి దానికి కూడా మంచి ఫండింగ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా గత 10 సంవత్సరాలుగా కూడా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్సే కాకుండా చిన్నపాటి అవసరాలకు కూడా ఆయన ప్రతిసారి నిలబడ్డారు కాబట్టి ప్రజల ఆదరణ అనేది ఈరోజు ఉంది. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2019లో వైసీపీ హవాలో కూడా గెలిచిన ఇద్దరు ఎంపీలలో ఒకరు మీ నాన్నగారు. కానీ అటువంటి మూడోసారి కూడా టీడీపీలోనే సీట్ వస్తుంది, కన్ఫర్మేషన్ అవుతుంది అనుకున్న టైంలో లాస్ట్ మూమెంట్లో మొత్తం సినారియా మారిపోయిన పరిస్థితి ఏంటి? దీని వెనకాల, ఆ మార్పుకి వెనకాల నిజంగా ఏం జరిగింది, ఎటువంటి కుట్రలు జరిగాయి? అది మీరు అడగాల్సింది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలుగానే కాకుండా 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి మేము కుటుంబ పరంగా ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాం. మేము యాక్చువల్గా చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. మొన్న నా పెళ్ళయింది, నా పెళ్ళికి కూడా ఫస్ట్ కార్డ్ రాసింది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన జైల్లోంచి విడుదలైన రోజు నేను ఆడపిల్లగా 5 గంటల దాకా రోడ్డు మీద నిలబడి ఉన్నా. అదే అలాగే నాని గారు కూడా చాలా పూజలు చేపించారు ఆయనతో. ఆయన అరెస్ట్ అయిన రోజు ఎవరూ లేరు ఆయన చుట్టూ. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హౌస్ అరెస్ట్ అని చెప్పి సెల్ఫీలు తీసుకుని పెట్టుకుంటూ ఉంటే నాని గారు ఐ డోంట్ కేర్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్, నేను ఆయన పక్కన ఉండాలి, ఆయన పక్కన ఎవరూ లేకపోతే ఎలా అని ఆయన డేర్ చేసి లోపలికి వెళ్ళారు. మొత్తం ఆ టైం అంతా కూడా సపోర్ట్గా ఉన్నారు. మేము ఎప్పుడూ కూడా ఏ రకంగా కూడా వాళ్ళకి అన్యాయం చేయలేదు, ఏ రకంగా అగౌరవపరచలేదు. అన్ని రకాలుగా కూడా పార్టీ కష్టకాలంలో మేము నిలబడ్డాం. అలాగే 13లో పార్టీ కష్టకాలంలో ఆయన వచ్చారు, నిలబడ్డారు. ఒక్కొక్క ఎలక్షన్ గెలిపించుకుంటూ వందలాది కోట్లు మా సొంత ఆస్తి, మేము ఎప్పుడు కూడా కరప్షన్ చేసిన వాళ్ళం కాదు. పదవి అలాగే పవర్ని పట్టుకుని మేము ఎప్పుడు సంపాదించింది కాదు. మేము కష్టపడ్డాము, సంపాదించుకున్నాము. మాకు ట్రావెల్స్ ద్వారా నాని గారు విపరీతంగా కష్టపడి ఆయన పైకి వచ్చారు. అది ఆటోనగర్ ప్రజలకి, విజయవాడ అందరికీ కూడా తెలుసు ఆయన ఎలా పైకి వచ్చారనేది. ఆ సొంత డబ్బులు ఆయన వాడుకొని పార్టీని గెలిపించుకున్నారు ఇక్కడ. ఆ తర్వాత కూడా అదే బిజినెస్ని మళ్ళీ పార్టీకి చెడ్డ పేరు రాకూడదని వదులుకున్నారు. అలాగే నా కెరియర్ని కూడా నేను రతన్ టాటా గారి దగ్గర చాలా ఉన్నత స్థానంలో ఉన్నదాన్ని. చంద్రబాబు నాయుడు గారు అడిగారు కాబట్టి అన్నీ వదులుకుని 3 రోజులు టైం ఇచ్చారు నాకు. నాని గారు పెద్ద ఆయన అడిగారు, నువ్వు వచ్చేసే అన్నారు, అంతే, ఇంకేమీ డిస్కషన్ లేదు దాంట్లో. అయినా కానీ ఆయనకి మాకు ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ అలాంటిది కాబట్టి నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు దానికి. ఇప్పుడు కూడా నేను ఫీల్ అవ్వను. ఆయన ఒక పిలుపునిచ్చారు, దానికి మేము కట్టుబడి ఉండి వచ్చాము, పని చేసాము. ఓకే, ప్రజా తీర్పు వేరేగా ఉండింది, దట్స్ ప్రిటీ మచ్. కానీ మీ కార్పొరేటర్గా మిమ్మల్ని ఓడించడానికి వెనకాల మీ సొంత మనుషులే, మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే కారణం అంటే నిజమే అంటారా? అది అంటే ఐ డోంట్ నో అబౌట్ దట్ అండి. కానీ పార్టీలో మనుషులు మాత్రం ఖచ్చితంగా పనిచేశారు దానికోసం. ఒక ప్రెస్ మీట్ పెట్టి మనకి 1 year పాటు కార్పొరేటర్స్ అందరూ కానీ, నేనైనా కేసీఆర్ నాని గారైనా ప్రతి కొండ ఎక్కాం. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో 1354 ఎన్నో రోడ్లు ఉంటాయి, 12 కొండలు ఉంటాయి, అన్నీ ఎక్కాం. ఆయన ఆల్మోస్ట్ 60 ఏళ్ళ వయసు అయినా కానీ అన్నీ ఎక్కారు. నేను చాలా కష్టపడ్డాను. కార్పొరేటర్స్ అందరూ కూడా కొంతమంది సొంత డబ్బులు పెట్టుకుని మరీ వాళ్ళు నిలబడ్డారు. పార్టీలో రిస్క్ అయినా తెలిసినా కానీ నిలబడ్డారు. కానీ 3 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి ఒక సిట్టింగ్ ఎంపీని, పార్టీ సిట్టింగ్ ఎంపీని ఒకళ్ళేమో చెప్పు తీసుకుని కొడతా అన్నారు, ఇంకొకళ్ళేమో ఇంకా ఘోరంగా మాట్లాడు. నేను అలాంటి పదాలు వాడలేను. అలాంటి మాటలు మాట్లాడినా కానీ పార్టీని అలాగే కార్పొరేటర్స్ అందరినీ కూడా ముంచేసినా కానీ ఎటువంటి డిసిప్లిన్ రియాక్షన్ అనేది తీసుకోలేదు. అది ఎక్కడైనా ఆలోచించండి. ఇటువంటి వ్యక్తులనే ఈరోజు మీ సొంత చిన్నాన్న కావచ్చు, లేకపోతే ఆ వర్గం అంతా కూడా పెంచి పోషిస్తుంది కదా. అదే నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఒక సిట్టింగ్ ఎంపీ, మీరు బీజేపీలో అయినా, కాంగ్రెస్లో అయినా, ఈవెన్ వైఎస్ఆర్సీపీలో అయినా, మొన్న రోజా గారికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. క్యాడర్ ఎవరు మీద అసభ్యంగా బిహేవ్ చేస్తే వెంటనే సస్పెండ్ చేసి పడేశారు.
అలాంటిది ఒక సిట్టింగ్ ఎంపీ యాంటీ వేవ్లో కూడా గెలిచిన ఎంపీని బహిరంగంగా చెప్పు తీసుకుని కొడతాను, ఇంకా అసభ్యకరంగా మాట్లాడితే పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు. మళ్ళీ మేమేదో చేసాము, మేము ఆరోగ్యంగా బిహేవ్ చేసామంటారు. మరి ఇంత హర్ట్ చేసి, మీరే ఇంత పవర్గా హ్యూమిలియేట్ చేశారు, చేసి టీడీపీలో ఉన్న విషయాలన్నీ కూడా వైసీపీకి చేరవేసింది మీ డాడీ అనే ప్రచారం కూడా అంటే జరుగుతుంది. ఏం ఉచ్చారు చేస్తాం, అదే నేను అడుగుతున్నా. ఏముంది మాకు ఇప్పుడు కేసీఆర్ నాని గారికి 10 ఏళ్ళుగా పార్టీలో అపార్ట్ ఫ్రమ్ ఎంపీ పొజిషన్ కూడా ఎందుకు ఇచ్చారంటే, అప్పుడు నాని గారికి సొంత ఇమేజ్ ఉంది. కేసీఆర్ ట్రావెల్స్ అనే బ్రాండ్ హౌస్ హోల్డ్ బ్రాండ్గా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన సొంత దగ్గర ఆయన సొంత ఎంప్లాయీస్, వాళ్ళ కుటుంబాలే చాలా పలుకుబడి ఉంది, వాళ్ళందరూ కూడా ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉందని ఆ రోజు ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది. మా డబ్బులు వాడుకున్నారు, మా పలుకుబడి వాడుకున్నారు, మేము గెలిచాము, ఓకే. ఆయన ఇచ్చిన సీట్ కాబట్టి మేము కట్టుబడి ఉన్నాం పార్టీకి. అన్ని రకాలుగా కూడా మేము బ్యాక్ ఎండ్లోనూ ఫ్రంట్ ఎండ్లోనూ సపోర్ట్ చేసాం. అలాంటిది లైక్ అసలు ఎటువంటి ఇది లేకుండా మమ్మల్ని ఇన్సల్ట్ చేసి, ఆ తర్వాత మమ్మల్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి, ఇన్ఛార్జెస్ని మాతో కోఆపరేట్ చేయొద్దు, మాట్లాడొద్దు అని చెప్పి అన్ని రకాలుగా కూడా పొమ్మని లేక పొగబెట్టారు. ఆ సీట్ అమ్ముకోవడం కోసం చాలా హ్యూమిలేట్ చేశారు. రెండు సంవత్సరాల ముందు నుంచి ఏబిఎన్లో అలాగే టీవీ5లో సొంత పార్టీ ఛానల్స్ అయ్యి మహా న్యూస్ ఇవన్నీ కూడా టీడీపీ ఛానల్స్, టీడీపీ అఫిలియేటెడ్ ఛానల్స్, దాంట్లో సొంత పార్టీ ఎంపీ గురించి బురద జల్లుతూ ఉన్నారు. అంటే దాంట్లో దేర్ వాజ్ అ క్లియర్ ప్లాన్ ఆయన బయటికి పంపించడానికి. కానీ నా ఒకటి ఏదేనంటే, మేము చంద్రబాబు నాయుడు గారి మీ ఫాదర్ని అధికార పార్టీ అంటే తెలుగుదేశం నుంచి బయటికి పంపించడానికి ప్రధాన కారణం మీ చిన్నాన్న కేసినేని చిన్నినే అంటారా? ప్రధాన కారణం ఆ సీట్ అమ్ముకోవడం అండి. నేను ఈరోజు చెప్తున్నా క్లియర్గా, అది ఆయనన్నా వేరే వాళ్ళైనా కానీ ఆ సీట్, ఎందుకంటే విజయవాడ సీట్ కంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది. చాలామంది బిజినెస్ పీపుల్ కూడా దీని మీద వైపు చూస్తూ ఉంటారు. ఇంత అమ్ముకొని సీట్లో ఇక్కడ అంతకంటే రెట్టింపు సంపాదన చేసే పరిస్థితి ఏమన్నా ఉందా? ఉంది, కానీ ఎప్పుడు కూడా నాని గారు ఎప్పుడు యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ స్కామ్స్టర్స్ వీళ్ళందరూ వస్తున్నారు. నిన్ను కూడా ఒకళ్ళు సింగపూర్ చేస్తాను అని వెస్ట్ని అని చెప్తారు. అంటే ఇప్పుడు మీ ఐడియా ఏంటి? కొండ ప్రాంతంలో అందరినీ దించేసి ఆ కొండలన్నీ కూడా మీ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్కి ఇచ్చుకున్నావా? ఇక్కడ చాలా ల్యాండ్స్, చాలా ఏపీఐఎస్సిలో కూడా గవర్నమెంట్ ఇవన్నీ ఉంటాయి, అసైన్డ్ ల్యాండ్స్ ఉంటాయి, అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ ఉంటాయి. సో ఈ ప్రాంతం అంతా కూడా ఇట్స్ ల్యాండ్ బ్యాంక్. నిజంగా చెప్పాలంటే చాలా వాల్యుబుల్ యాసెట్ ఇదంతా కూడా. అలాగే విజయవాడ ఏంటంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక చాలా ప్రాధాన్యత ఉన్న ఏరియా. ఇక్కడ పొలిటికల్గా జరిగేది అన్నీ కూడా మొత్తం రాష్ట్రం అంతా పరిణామాలు ఉంటాయి. సో ఈ సీటు కోసం ఎంతోమంది బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఎంతోమంది దీనికోసం ట్రై చేస్తుంటారు. లాస్ట్ 2 ఎలక్షన్స్లో కూడా మీరు చూసారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టి మరీ సీట్లు కొనుక్కున్నారు. కానీ నాని గారు ఎప్పుడు కూడా ఏంటంటే, ఆయన పార్టీ సీట్ని కానీ లేకపోతే పవర్ని కానీ పొజిషన్ని కానీ పెట్టుకుని ఎప్పుడూ సంపాదించారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ విజయవాడలో ఎటువంటి ల్యాండ్ గ్రాబర్స్ని, కాల్ మనీ పీపుల్ని, స్కామ్స్టర్స్ని ఎదగకుండా చూసుకున్నారు. అందుకే వాళ్ళు యాంటీ అయ్యారు. బేసిక్ ఒకటి, నిన్న మీ ఫాదరు దాదాపుగా 1 గంట సేపు మీ చిన్నాన్న గురించి స్కామ్స్ కావచ్చు, కోలా స్కామ్ కావచ్చు, కృషి బ్యాంక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నిటి గురించి పెద్ద ఎత్తున మాట్లాడారు. విత్ ఎవిడెన్స్ అన్నారు, పేపర్స్ చూపించారు, ఇవన్నీ చూపించారు. మరి ఇంత జరిగిన తర్వాత అవతల క్యాంప్ నుంచి ఎందుకు రెస్పాన్స్ రాలేదు? అంటే నిజాలు కాబట్టి ఏం చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ప్రీ లాంచ్ ఆఫర్స్ ఆల్మోస్ట్ 5 years నుంచి ప్రీ లాంచ్ ఆఫర్స్ తీసుకుని కేసీఆర్ డెవలపర్, ఫస్ట్లీ కేసీఆర్ డెవలపర్స్ అనే పేరు పెట్టకూడదు, అది మా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను, అది రిజెక్ట్ అయింది. అయినా కానీ పెట్టుకున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ క్రైమ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆల్మోస్ట్ 5-6 years నుంచి ప్రీ లాంచ్ ఆఫర్స్ స్కామ్స్ నడిపిస్తూ మధ్యతరగతి కుటుంబాల నుంచి డబ్బులు తీసుకుంటే ఇప్పుడు దాకా వాళ్ళ రైజ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, ప్రైడ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్ని వెబ్సైట్లో ఉన్నాయి. ఎక్కడైనా కానీ మీరు గూగుల్ ఎర్త్లో చూడండి, ఎక్కడైనా కానీ కొంచెం ఒక అంతస్తైనా పైకి వచ్చిందా, G+1 బిల్డింగ్ అన్నా కట్టారా, ఒక విల్లా అన్నా కట్టారా? ఇది మీరు జర్నలిస్ట్గా మీరు అడగండి తప్పకుండా, ఆయన్ని ఎక్కడైనా కట్టారా మాకు చూపించండి అని. బ్రోషర్స్ ఉన్నాయి, వెబ్సైట్లో డీటెయిల్స్ ఉన్నాయి, మార్కెటింగ్ కాల్స్ మాకు కూడా వచ్చినాయి. అప్పట్లో చాలామంది ఫోన్ చేసి మీ ప్రాజెక్ట్స్ అని అడిగి, లేదండి మాకేం సంబంధం లేదు, మా పేరు వాడుకుంటున్నారు అని చెప్పాము ఆ టైంలో కూడా. కానీ ఇప్పుడు దాకా ఇన్నాళ్ళు అయినా కానీ ఒక్క హ్యాండ్ ఓవర్ లేదు, ఒక్కటి కూడా G+1 బిల్డింగ్ కట్టింది లేదు. రేరా కూడా ఫైన్ వేసింది. సాహితీ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీతో కూడా వీళ్ళకి టైఅప్ ఉంది. సో ఇటువంటి క్రిమినల్ హిస్టరీ ఉన్నప్పుడు క్లియర్గా ఆ రోజు మొన్న నాని గారు కూడా డాక్యుమెంట్స్తో సహా ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది.
డాక్యుమెంట్స్తో సహా ఆయన ప్రజెంట్ చేశారు. మరి ఎందుకు రిఫ్యూజ్ చేయలేదు అంటే దాంట్లో నిజం ఉన్నట్టే కదండి. సో తప్పకుండా వాళ్ళు ఇలాంటి రియల్ ఎస్టేట్ స్కామ్స్టర్స్ అందరూ కూడా ఈరోజు విజయవాడని ఒక బంగారు బాతులాగా చూస్తున్నారనమాట. ఇక్కడికి వచ్చి దోచుకోవడానికి, అన్ని రకాల దందాలు చేసుకోవడానికి. ఇప్పుడు మాకు మార్కెట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, చూస్తున్నారు మీరు వ్యాపారస్తులు. ఏ రోజు కూడా నాని గారు ఇక్కడ దందాలని ఎంకరేజ్ చేయలేదు. అలాంటిది ఇక్కడికి వచ్చి రేపు ఏదైనా చేయొచ్చు, వాళ్ళు దందాలు చేసుకోవచ్చు, కమిషన్లు అడగచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైక్ వెల్త్ టు బీ క్రియేటెడ్ ఇన్ విజయవాడ. ఇల్లీగల్ మైండ్ సెట్ ఉంటే చాలా చేయొచ్చు, కానీ అది ఎప్పుడు ప్రోత్సహించలేదు కాబట్టి ఇన్నాళ్ళు కూడా విజయవాడ చాలా ప్రశాంతంగా ఉంది. అయితే ఇదే విషయంలో మీరు అంతర్పతంగా చెప్పగలరా? కేశినేని మీ చిన్ననాన్న మీద కేశినేని నాన్న మీ ఫాదర్ గెలిచి తీరుతున్నాడు ఎంపీగా, ఇది ఒక రకంగా మీరు చాలాసార్లు ఛాలెంజ్ అనే మాట మాట్లాడుతున్నారు. నిజంగానే ఆ ఛాలెంజ్ మళ్ళీ మీరు చెప్పగలరా? అంటే దేర్ ఇస్ నో కాంపిటీషన్ అండి. హూ ఇస్ దట్ పర్సన్? ఆయన ఎవరు? ఆయన 30 సంవత్సరాల నుంచి ఎక్కడున్నారు? అసలు విజయవాడ ప్రజలకి ఎక్కడైనా కనపడ్డారా? ఈరోజు నేను ఇక్కడే పుట్టాను అంటున్నారు. ఓకే, ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదువుకున్నారు, కానీ ఎప్పుడో వెళ్ళిపోయారు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ రకరకాల స్కామ్స్ చేశారు, రకరకాల బిజినెస్లు పెట్టి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కొత్త స్కామ్ ఏంటంటే పొలిటికల్ అన్నమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా రకరకాలు చేయొచ్చు అని చెప్పి. సో ఒక బ్రాండింగ్తో వచ్చారు. మీడియాస్కి కొంతమంది ఎవరైతే టీడీపీ మీడియాస్ ఉన్నాయో వాళ్ళకి బాగా హెవీ ప్యాకేజెస్ ఇచ్చి పేపర్స్లో ఆయన గురించి రాపించడం, ఒక పిఆర్ ప్రమోషన్ అనేది చేశారు. కానీ అట్ ద కోర్ ఆఫ్ హిస్ హూ ఇస్ హీ? ఆయన ఏం చేస్తారు విజయవాడ కోసం? ఆయన క్యాంపెయిన్ అంతా చూసుకోండి, మా అన్న చెడ్డోడు, మా అన్న ఇది చేశాడు, మా అన్న నన్ను అన్యాయం చేశాడని మాట్లాడతారే కానీ అసలు విజయవాడ కోసం ఆయన ఏం చేస్తారు? అసలు ఆయన కేపబిలిటీ ఏంటి, ఆయన ఎలిజిబిలిటీ ఏంటి, ఎప్పుడు నాడు కూడా అడ్రస్ చేయలేదు. అది ఆయనకి ఎందుకు ఓట్ వేయాలనేది కూడా ఆయనకు అవకాశం రాలేదు కాబట్టి ఆయన ఆ మాట చెప్తున్నారు. నాకు అవకాశం ఇచ్చి చూడండి, ఖచ్చితంగా నేనేం చేస్తానో చూపిస్తాను అని చెప్పినప్పుడు ఆ అవకాశం రాలేదు కదా తనకు కూడా. అంటే ఇప్పుడు దాకా మరి ఎప్పుడు కూడా ఫిలాంథ్రపిక్గా కానీ లేకపోతే ప్రజాసేవలో కానీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? ఓన్లీ సడన్గా 1.5 year బ్యాక్ నుంచి నేను చాలా పెద్ద అపర కుబేర్ని, నేను చాలా పెద్ద ఫిలాంథ్రపీ. మరి ఇన్నాళ్ళు మన విజయవాడ ప్రాంతంలో చాలా ఫేస్ చేసాం మనం. కృష్ణా వరదలు అయినా కానివ్వండి, లేకపోతే పుష్కరాలు కానివ్వండి, లేకపోతే తర్వాత కోవిడ్ అయినా కానీ ఈ టైంలో ఎందుకు కనపడలేదు? ఈ అపర కుబేర్లు అందరూ కూడా ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో వచ్చే క్యాండిడేట్ అయినా ఈయనైనా కానీ ఇన్నాళ్ళు మన విజయవాడ ప్రాంతంలో సన్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్స్ అయి చనిపోయిన, అక్కడ దుర్గమ్మ గుడి దగ్గర ఎన్ని యాక్సిడెంట్స్ అయి చనిపోయారండి నాన్నగారు ఫ్లైఓవర్ వేయకముందు. మరి వీళ్ళెవరిని ఎప్పుడు ఆదుకోలే, వీళ్ళెవరికి ఎప్పుడు మొహం చూపించారు. సడన్గా ఈరోజు రాజకీయం కోసం, వాళ్ళ అవసరాల కోసం వస్తున్నారు, మేము ప్రజా సేవకులు అంటున్నారు. బట్ యూ హ్యావ్ అ హిస్టరీ ఆఫ్ సర్వీస్. నేను ఇప్పుడు నాని గారి గురించి నేను చెప్పగలుగుతా. ఆయన బిజినెస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ వర్కర్స్కి మంచి వెల్ఫేర్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ వర్కర్స్ పిల్లలకి చదివించడం కానివ్వండి, లేకపోతే విజయవాడలో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, లేకపోతే చార్ధామ్లో అప్పుడు ఇష్యూ అయినా కానీ, లేకపోతే ఇక్కడి నుంచి గోదావరి పుష్కరాలకి బస్సులు పెట్టి పంపించడం కానీ, ఎప్పుడు కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. ఫిలాంథ్రపిస్ట్గా అందరికీ తెలుసు. వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరికీ తెలియదు. ఇట్స్ ఆల్ అ క్రియేటెడ్ థింగ్. ఒక బబుల్ లాగా క్రియేట్ చేసి ఈరోజు ప్రజలు అంతే. ఇప్పుడు దాకా ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఇప్పుడు దాకా మరి విజయవాడలో ఎందుకు కనపడలేదు? ఓకే, రాజకీయంగా నేను రాలేకపోయాను, మా ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు కాబట్టి అని చెప్తున్నారు. కానీ యూ కుడ్ హావ్ డన్ దిస్ సర్వీస్ ఆల్ దిస్ వైల్. మీరు ఈ ఫౌండేషన్ ఏదో 30 సంవత్సరాల నుంచి రన్ చేయొచ్చు కదా. వై డిడ్ంట్ యూ డూ ఇట్? దట్ ఈస్ మై థింగ్. ఈరోజు మీ అవసరాల కోసం వస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీ కనపడుతుంది మీకు, చాలా చేసుకోవచ్చు. ఎలా అయితే హైదరాబాద్లో స్కామ్స్ చేసుకున్నారో అలా ఇక్కడ చేసుకోవచ్చు. ఎస్పెషలీ ఆల్రెడీ ఎంపీ కాకముందే ఒక ఫేక్ ఎంపీ స్టిక్కర్ పెట్టుకుని చాలా మందిని దౌర్జన్యాలు చేశారు, దాడులు చేశారు. అలాంటి ఇక్కడ రియల్ ఎంపీ అయితే చేసుకోవచ్చు అనుకుంటున్నారు. చివరికి మీ డాడీ, మీ మీ చిన్నమ్మని పిన్నిని కూడా ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం చేశారని ఆయన బాధపడుతూ చెప్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే అసలు ఆవిడ పేరు మీద కారు ఉందనేది కూడా మాకు ఐడియా లేదు. మేము అసలు ఎఫ్ఐఆర్ మేము కాదు చేసింది. వీ రిపోర్టెడ్ ఇట్ టు పార్లమెంటరీ అఫేర్స్, వీ రిపోర్టెడ్ ఇట్ టు సర్టన్ అథారిటీస్. వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. అసలు ఆ కారు ఎవరి పేరు మీద ఉందో మాకెలా తెలుస్తుందండి? అలాగే అసలు మీ వైఫ్ పేరు మీద ఉన్న కారుతో మీరు ఎందుకు దొంగ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు? మీరు ఎందుకు దందాలు చేస్తున్నారు? అది ఎవరైనా క్వశ్చన్ చేశారా? ఆ కారు ఎలా దొరికింది,
ఇలా రియల్ ఎస్టేట్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు, థ్రెటన్ చేస్తున్నారు ఈ స్టిక్కర్ పెట్టుకుని, అది మీద అని చెప్పి మాకు నోటీస్లోకి వచ్చింది. అప్పుడు మేము రిపోర్ట్ చేసాం, ఇది మాది కాదు, ఇట్స్ ఫేక్ స్టిక్కర్ చూడండి అని చెప్పి. మరి వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్న కార్తో ఎందుకు అలా చేస్తున్నారు? దొంగ స్టిక్కర్ ఎందుకు వేశారు? వాళ్ళ వైఫ్ పేరు మీద అంత రిస్క్లో ఎందుకు పెట్టారు? చాలా మీరు చూసుకుంటే ఆయన బిజినెసెస్ కానివ్వండి, ఆయన ల్యాండ్స్ కానివ్వండి, ఏదైనా కానీ వాళ్ళ వైఫ్ పేరు మీద, వాళ్ళ పిల్లల పేరు మీద ఉంటాయి. ఎందుకంటే ఇదివరకు చాలా షెల్ కంపెనీస్ ఫ్లోట్ చేసి మరి ఆయన డిన్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏంటంటే సడన్గా అన్నీ కూడా వీళ్ళ పేరు మీద పెట్టి ఏదైనా కానీ వాళ్ళ వైఫ్ పేరు మీద, వాళ్ళ సన్ పేరు మీద ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా అయినా కానీ వాళ్ళే రిస్క్లో పడదు. ఆల్రెడీ ఆమె చాలా కేసులు ఇలాగే ఫైల్ అయినాయి, తర్వాత తీపించుకున్నారు. ఒకసారి అయితే స్టేషన్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. మా పిన్ని నిజంగా నేనైతే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్, ఎందుకంటే ఇలాంటి భరిస్తూ ఉండాల్సి వస్తుంది. చాలా పేషెంట్గా ఎప్పటికప్పుడు మా హస్బెండ్ మంచిగా అవుతారు, మమ్మల్ని చూసుకుంటారు, డెవలప్ అవుతారు అనుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఏంటంటే ఆయన మీకు మీ పిన్నికి మంచి బాండింగ్ ఉండేది అనేది చిన్నప్పుడు ఉండేదండి. చిన్నప్పుడు శ్వేత కంప్లీట్ గా పిన్ని దగ్గరే పెరిగింది. ఐ హ్యావ్ అ సాఫ్ట్ కార్నర్ ఆఫ్ హర్, ఎందుకంటే ఆమె చాలా షీ హ్యాడ్ టు గో త్రూ అ లాట్ ఇన్ లైఫ్ బికాస్ ఆఫ్ ద క్రిమినల్ యాక్టివిటీస్ ఆఫ్ దిస్ పర్సన్. మేము ఎలా హ్యూమిలియేట్ అయ్యామో ఆయన వల్ల, మాకంటే కూడా ఆమె ఆబ్వియస్లీ పక్క నుండి యాజ్ అ పార్ట్నర్ చాలా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. ఐ ఫీల్ రియలీ బ్యాడ్ ఫర్. ఇప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఐఎమ్ ఫీలింగ్ ఎమోషనల్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. కానీ ఏంటంటే ఇప్పుడు మేము సమర్థించుకుంటూ ఉండలేం కదా, ఎన్నాళ్ళని ఒక పర్సన్ ఇలాగా. ఇప్పుడు నాని గారు చాలా సాక్రిఫైస్ చేశారు ఆయన మంచి పేరు కోసం. ఆయన ఆ కేసిని అనే బ్రాండ్ని ఎటువంటి చెడ్డ పేరు లేకుండా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆయన ఎంత సాక్రిఫైస్ చేసారో మేము చూసాం. చిన్నప్పుడు అంతా కూడా పిన్ని పేరు ఎత్తగానే ఎమోషనల్ అవుతున్నారు. అంటే స్ట్రాంగ్ గా ఉండే లేడీ అంటే అలా అని కాదండి, ఇట్స్ లైక్ వీ హ్యావ్ దట్ బాండ్ చిన్నప్పటి నుంచి కూడా ఉంది. ఈ రోజు కొన్ని పరిణామాల వల్ల మేము మాట్లాడుకోలేకపోతున్నాం, దట్స్ బట్ ఐ హ్యావ్ దట్ లవ్ ఫర్ హర్ ఆల్వేస్. కానీ నేను వాళ్ళ హస్బెండ్ చేసే అన్నీ కూడా నేను సమర్థించలేను. ఆయన చేసే తప్పు, ఆయన చాలా మా ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా హ్యూమిలియేట్ చేశారు. అండ్ ఈరోజు కూడా మీరు చూసుకోండి, నాని గారు ఎక్కడైనా కానీ పాలసీ మీద మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఎంపీ క్యాండిడేట్గా ఆయన ఏంటనేది మీరు తెలుసుకోండి అని మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడో కూడా తమ్ముడిని ఇప్పుడు దాకా ఒక మాట అన్నాడు. అలాంటిది ఈయన రోజు అరే నాని కుక్క, నేను అంత చేస్తాను, ఇలా ఈ రకంగా మాట్లాడుతుంటే మాకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకు ఈ రకంగా ఫ్యామిలీ పరువుని బజార్కి ఇరుస్తారు? అండ్ మా పిన్ని కూడా ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇలాగా? వై ఇస్ షీ డూయింగ్ దిస్? నేను ఒకరోజు మొన్న కూడా ఫ్లైట్లో చూస్తే ఐ కుడెంట్ టాక్ టు హర్. అంటే ఎలా మాట్లాడతామండి? మమ్మల్ని అన్ని మాట్లాడుతుంటే, మా నాన్నగారిని అన్ని మాట్లాడుతుంటే, మీరు సమర్థిస్తుంటే ఇంకెలా మాట్లాడాలి మేము? ఎలా మాట్లాడాలి? ఓకేనే అండి, ఇప్పుడు మా నాన్నగారిని ఎవరైనా కానీ మాట్లాడితే నేను వాళ్ళతో తర్వాత రిలేషన్షిప్ ఎందుకు కంటిన్యూ చేయాలి? హౌ కెన్ ఐ డూ దట్? ఆయన ఎప్పుడైనా ఏం తప్పు చేశారు? ఇప్పుడు యాక్చువల్గా నాన్నగారు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోతే 5 years అప్పుడు నాన్నగారి ఫాదర్ చనిపోయారు. తర్వాత పెద్ద తాతగారు వెంకయ్య గారు కూడా ఆయన హెల్త్ బాగోక 16 yearsకి ఆయన కూడా ఇంకా బిజినెస్ చూసుకోలేకపోయారు. బిజినెస్ చాలా బ్యాడ్ స్టేట్లో ఉన్నప్పుడు కేసినేని నాని గారు ఆయన చదువుని ఆపుకుని మరి ఆయన ఫ్యామిలీని చూసుకున్నారు, బిజినెస్ని చూసుకున్నారు, చెల్లిని అలాగే తమ్ముడిని కూడా ఆయన మాకంటే అపురూపంగా చూసుకుంటూ చదివించుకున్నారు, పెళ్ళిళ్ళు చేశారు, అన్నీ చేశారు. ఆ తర్వాత కూడా ఆస్తిలో కూడా ఎగ్జాక్ట్ హాఫ్ ఆయన బ్రదర్కి ఇచ్చుకున్నాడు. బిజినెస్లో ఏదైతే ఈయన ఎప్పుడూ హెల్ప్ చేయాల, బిజినెస్లో ఎప్పుడూ కూడా మా బాబాయ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా కేసినేని ట్రావెల్స్ అనే దాంట్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఆయన జల్సాలు ఆయన చేసుకుంటూ ఉండేవాడు. అయినా కానీ ఇంటి పేరు మీద పెట్టాం కాబట్టి ఆయనకి హాఫ్ ఇచ్చారు. 1 crore ఆ రోజుల్లో 1 crore ఇచ్చారంటే ఒకసారి ఆలోచించి 1999లో ఆయనకి క్యాష్ హ్యాండ్ అవుట్ 1 crore ఇచ్చి పంపించారు. ఆ టైంలో కూడా అడిగారు మీకు బ్రాండ్ కావాలా, కంపెనీ కావాలా, క్యాష్ కావాలా అంటే ఆ రోజు ఆయనకి బ్రాండ్ వాల్యూ తెలియలా, ఆ రోజు క్యాష్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత అన్న ఎదుగుదల చూడలేకపోతున్నారు. ఎంతసేపు కూడా అన్న పలుకుబడి వాడుకోవడం, ఆయన పేరుని వాడుకోవడం, ఆయన క్యారెక్టర్, ఆయన మీద మనుషులకున్న ట్రస్ట్ని వాడుకోవడం, ఎప్పటికప్పుడు ఇలాంటి స్కామ్స్ చేయడం ఎన్నాళ్ళని భరించాలండి మేము? we're also human, no, we can't keep getting humiliated like this. ప్రతిసారి కూడా మనుషులు ఫోన్ చేసి ఇలా జరిగింది అలా జరిగింది అని ఒక రోజు ఒక ఫంక్షన్లో మాకు తెలిసిన వాళ్ళే నిలదీశారు. Sorry, I shouldn't be talking about all this, but మేము యాజ్ హిస్ డాటర్స్ వీ హ్యావ్ నెవర్, మేము నాని గారు ఎప్పుడు కూడా
మమ్మల్ని తలదించుకునే పని ఎప్పుడూ చేయలే లైఫ్లో ఇప్పుడు దాకా. అలాంటిది ఇంకొక వ్యక్తి వల్ల మేము తలదించుకోవాల్సి వచ్చింది. ఈ చిన్ని అనే వ్యక్తి వల్ల ఆయన ఇక్కడే ఒక క్యాపిటల్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్లో ఆయన వెళ్ళి వాళ్ళని ముంచేసి బయటకు వచ్చేసారు. వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఫంక్షన్లో నిలదీశారు అందరి ముందు. ఎప్పుడు అలాంటి సంఘటన నేను లైఫ్లో ఫేస్ అవ్వలేదు. అలా చాలా ఈ రీసెంట్ టైమ్స్లో కూడా ఇక్కడ ఒక ప్రాజెక్ట్, అక్కడ ఒక ప్రాజెక్ట్, కేసుని మీదే అంటే కదా ప్రీ లాంచ్ ఆఫర్స్ తీసుకున్నారు అని చెప్పి మాకు ఫోన్స్ రావడం, ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ లైక్ మేము ఎప్పుడు ఏనాడు కూడా ఒక స్కామ్ అనేది కానీ లేకపోతే ఒక ఇల్లీగల్ పని అనేది కానీ ఏ రోజు కూడా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ బిజినెస్ సడన్గా ఆపేటప్పటికి మన నాని గారు ఆ టైంలో ఉన్న అప్పులు కూడా ప్రతిదీ అమ్మి మరీ మా ఆస్తులు అమ్మి మరీ కట్టాం. ఎందుకంటే చెడ్డ పేరు రాకూడదు, ఫ్యామిలీ నేమ్ పాడవకూడదు అనే ఒక చిన్న ఇష్యూకి అధికారుల మధ్య జరిగిన చిన్న వాదనకి ఆయన మీ ఫాదరు ఎంత మొండోడంటే పూర్తిగా అన్ని కూడా వ్యాపారాలన్నీ కూడా బస్సులన్నీ కూడా ఆపేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొండి కాదండి. ఆ రోజు ఏమైందంటే ఒక కరప్ట్ ఆఫీసర్ని ఆయన ఆపడానికి ట్రై చేస్తే ఆయన యు ఆర్ ఆఫ్టర్ ఆల్ బస్ ఆపరేటర్, మీ మాట నేను ఎందుకు వినాలి అన్నాడు. అంటే ఆయన ఎంపీ స్థానాన్ని ఇగ్నోర్ చేసి ఆ కరప్ట్ ఆఫీసర్ ఏంటంటే మీరు కూడా బస్ ఆపరేటరు, మీరు మీ సొంత కోసం చూసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు అని అన్నట్టు చెప్పారు. మేమేంటి ఆ రోజు ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, ఒక రిజిస్ట్రేషన్ మీద మల్టిపుల్ బస్సులు తిప్పుతున్నారు, వేరే వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రా కార్గో వేసి బస్సులను తిప్పుతున్నారు. దానివల్ల చాలా ప్రమాదకరమైన ఇష్యూస్ జరుగుతూ మొత్తం ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి ఒక చెడ్డ పేరు వస్తూ ఉండింది. అది ఆపడానికి నానిగారు ట్రై చేస్తే ఆయన టీడీపీ గురించి మాట్లాడారు, మా గురించి మాట్లాడారు, చాలా రకరకాలు జరిగింది. అండ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ హ్యాపెన్. నేను కూడా దాని గురించి మాట్లాడలేను, ఇప్పుడు నాని గారు కూడా మాట్లాడట్లేదు. కానీ ఆ రోజు దానివల్ల ఏంటంటే ఆయన పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. అలాగే యాజ్ అన్ ఎంపీ నేను నా కర్తవ్యాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను, అందుకని ఆ డెసిజన్ తీసుకున్నారు. హీ టుక్ ఇట్ ఫర్ ద గ్రేటర్ గుడ్ ఆఫ్ ద సొసైటీ. చాలా వరకు కూడా ఆ తర్వాత ఆ ఇష్యూని ఆయన కంట్రోల్ చేయగలిగారు. సో ఆ రకంగా ఎప్పుడు కూడా సొంతానికి ఆలోచించలే ఆయన. ఎప్పుడు కూడా విజయవాడ బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలి, మన ఫ్లైఓవర్లు, ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా ఎప్పుడు ఆయన పర్సనల్ రిలేషన్స్ చాలా ఉంటాయండి. ఒక్కొక్కసారి అనుకుంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా నాన్న ముక్కుసూటితనం, మీ ఫాదరు ఏదైనా పున్న బదులు పడతాడు, దాంట్లో ఏది తన మన అని ఆలోచించే పరిస్థితి లేదు. ఆయన ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు ముఖం మీదనే మాట్లాడేస్తాడు. ఆ విషయంలోనే కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఏమన్నా ఉందా? అంటే యాక్చువల్గా ఐ థింక్ విజయవాడ మీకు ఎప్పుడైనా అనిపించిందా, మీరు ఎప్పుడైనా మీ నాన్నకి చెప్పి ఎందుకు నాన్న ఇంత స్ట్రైట్గా మాట్లాడాలి, ఎందుకు ఇంత రూడ్గా మాట్లాడాలని ఏమన్నా అనిపించిందా? నెవర్. ఎందుకంటే నాని గారు ఎప్పుడు కూడా మీకు చూసుకుంటే విజయవాడ ప్రజలు ఎప్పుడు కూడా ఆయన తప్పు పట్టరు. ఎందుకంటే దట్ ఈస్ విజయవాడలో ఎవరైనా కానీ ఇలాగే ముక్కుసూటిగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఏదున్నా బాధ ఉన్నా, కష్టమైనా, హ్యాపీనెస్ అయినా ఏదైనా కానీ మొహం మీద తెలిసిపోతుంది. మనం ఒక లోపల ఒకటి బయట ఒకటి చెప్పే రకం కాదు. అందుకే ఇక్కడ విజయవాడ ప్రజలకి ఆయన నచ్చుతారు. ఎందుకంటే మాలాగే ఉంటాడు, మాలో ఒకటిలాగే ఉంటాడు, అలా అనే ఫీలింగ్ ఆయనకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఆ నేచరే ఆయన ఇంత దూరం తీసుకొచ్చింది. ఈరోజు రతన్ టాటా గారైనా, లేకపోతే ఆనంద్ మహీంద్ర గారైనా, నితిన్ గడ్కరీ గారైనా, నడ్డా గారైనా, వీళ్ళందరికీ నచ్చే క్వాలిటీ అదే. ఆయన ఆనెస్ట్గా ఉంటారు, ఆయన సొంతానికి ఎప్పుడు ఏమి అడగరు, అడిగితే మాత్రం ఆయన కాన్స్టిట్యున్సీ కోసం అడుగుతారు, కానీ ఎప్పుడు కూడా ఆయన సొంతానికి చూసుకోరు, ఏదున్నా ఉన్నట్టు చెప్తారు అనేది వాళ్ళకి అందరికీ. అందుకే వాళ్ళందరూ కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రతన్ టాటా గారు మేము చాలా క్లోజ్గా ఉంటాం. మొన్న లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డే ఆయనతో సెలబ్రేట్ చేసుకున్నాం. మరి ఎందుకు వీళ్ళందరికీ మేము నచ్చుతున్నాం? దేర్ ఇస్ అ రీజన్ కదండి. నాని గారు ఆనెస్టీ కానివ్వండి, ఆయన డెడికేషన్ కానివ్వండి, ఆయన్ని ఎలా అయితే ప్రజాసేవ కట్టుబడి ఉంటారో ఇవన్నీ చూసి వీళ్ళందరూ మమ్మల్ని దగ్గర చేర్చుకుంటున్నారంటే దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్ కదండి. తప్పకుండా. డెఫినెట్గా ఫైనల్గా ఈసారి నాని గారికి ఓటేయాలి విజయవాడ ప్రజలు అనుకుంటే ఏంటి, ఏ రీజన్తో ఖచ్చితంగా మీ నాన్నగారికి అంటే మీ ఫాదర్కి ఓట్లు వేయాలి, దానికి మీరిచ్చే పబ్లిక్కి మీరు అందుకుంటే ఆయన తరఫున మీరు జరుగుతున్నారు. రేపు ఉదయాన్నే నాన్నగారిని కలవలేకపోయినా శ్వేతాన్ని కలిస్తే పని అవుతుంది అనే ఒక మూడు పబ్లిక్లోకి వస్తున్నప్పుడు మీకు కూడా కొంత బాధ్యతలు పెరిగాయి. సో ఆ బాధ్యతల్లో మీరు విజయవాడ ప్రజలకి అంటే ఈరోజు ప్రజలే మాకు చెప్తుంది ఏంటంటే అండి, మేము 10 ఏళ్ళుగా మీ నాన్నగారిని చూసాము, మాకు కొత్తగా మీరు ఆయన గురించి చెప్పేది ఏం లేదు. ఆయన నిజాయితీ కానివ్వండి, ఆయన ముక్కుసూర్తనం కానివ్వండి, అలాగే పనిచేసే విధానం కానీ, అసాధ్యం అనుకున్న పనులు కూడా ఎందుకు సాధ్యం కాదు, మనం చేసి చూపించాలి, విజయవాడ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా, విజయవాడ నా ప్రాణం అంటారు.
నాని గారు ఏంటంటే నేను ఇందాక చెప్పాను వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయి తర్వాత చాలా చిన్న వయసులో కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఏజ్ నుంచి కూడా విజయవాడ ప్రజలు ఆయనకు తోడుగా ఉన్నారు. ఒక్కొక్క మెట్టు ఆయన ఆటోనగర్ నుంచి కానీ మన విజయవాడ నుంచి కానీ ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ప్రతి స్టెప్లో మన విజయవాడ ప్రజలు ఆయనకు తోడుగా ఉన్నారు. అందుకనే ఆయనకి ఆ గ్రాటిట్యూడ్ ఆ ప్రేమ ఏంటంటే నన్ను నా ఫ్యామిలీ లాగా చూసుకున్నారు ఈ ప్రజలు. సో వాళ్ళ కోసం నేను తప్పకుండా ఏదో ఒకటి చేయాలనుకుంటారు. ప్రతి విషయంలో కూడా అలాగే చేస్తారు. నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేశాను, అది చేస్తాను అన్నట్టు మార్కెటింగ్ అయితే చేసుకోరు. ఆయన ప్రమోషన్ ఈజ్ వెరీ వీక్. నేను కూడా అడ్మిట్ చేస్తాను. మాది ఏదైనా ఫ్లా అంటే అది ప్రమోషన్ చేసుకోలేము, మేము పని చేస్తాం కానీ అంటాం. సో ఆ రకంగా సోది చెప్పరు, రకరకాల ప్రామిస్లు ఇది అది చేయరు. కానీ ఎవరు వెళ్ళినా కానీ మర్యాదగా ట్రీట్ చేస్తారు. మనకి విజయవాడకి ఏ సమస్య ఉన్నా ఎప్పుడు ఏం అవసరమైనా కానీ ఢిల్లీ టు గల్లీ ఎవరి దగ్గరికైనా వెళ్ళగలుగుతారు. ఆయన పర్సనల్కి ఎప్పుడు చేయి జాపరు కానీ విజయవాడ కోసం కాళ్ళైనా పట్టుకుంటారు, మెడలైనా పట్టుకుంటారు. మీరు చూసారు మోదీ గారిని అక్కడ సభలో ఆయన ఎదురుగుండా డ్రామా ఆర్టిస్ట్ అన్నారు. కానీ మోదీ గారు కూడా ఈరోజు నాని గారు అంటే చాలా మంచిగా ఉంటారు. మనకి ఎప్పుడు ఏ కావాలన్నా నేను వెళ్ళి నాని గారు వెళ్ళి మన నితిన్ గడ్కరీ గారినైనా నడ్డా గారినైనా ఎవరైనా కానీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఆయన చేసి పెడతారు. ఎందుకంటే ఇతను ప్రజా మనిషి, ఇతను ప్రజల కోసం పనిచేస్తారు, నగరాభివృద్ధి కోసం పనిచేస్తారు అనే ఒక ఇది వాళ్ళందరిలో ఉంటే వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. కాబట్టి మనం ఈరోజు విజయవాడ కోసం ఏదైనా కానీ నాని గారితో సాధ్యం అనేది ప్రజల్లోనూ ఉంది, లీడర్స్లోనూ ఉంది. సో వైఎస్ఆర్సీపీలోకి వచ్చినా కానివ్వండి నేను కొంచెం స్టార్టింగ్లో ఏమనుకున్నా అంటే కొత్త పార్టీ ఎలా ఉంటుందో తెలియదు అని. కానీ మా నాయకులు కానీ మా క్యాడర్ కానీ చాలా మంచిగా ఓన్ చేసుకున్నారు. చాలామంది ఆ టైంలో కూడా మేము టీడీపీలో ఉన్నప్పుడు కూడా మా నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాని గారు ఎప్పుడు కూడా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా పనిచేస్తారు. టాటా ట్రస్ట్ అయినా ఆయన చేసిన మిగతా వాటర్ ట్యాంక్స్ గురించి అయినా వాటర్ వర్క్స్ అయినా కానీ లేకపోతే కొండపల్లి గురించి చేసింది కానీ లేకపోతే అలా చాలా మన ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు, రహదారులు ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ చేశారు, ఆర్కిటెక్చర్ కాలేజ్ తీసుకొచ్చారు. ఈ రకంగా ఏది చేసినా కానీ ఆయన ఏంటంటే ఎలక్షన్ వరకే పార్టీ, తర్వాత వీఆర్ పీపుల్స్ రిప్రజెంటేటివ్. మనం అందరి కోసం పనిచేయాలి. అందరికీ ఎవరు వచ్చినా కానీ వైసీపీ వాళ్ళైనా టీడీపీ ఇప్పటికైనా కానీ టీడీపీ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ కేశినేని భవన్కి అదే రెస్పెక్ట్తో మేము ట్రీట్ చేస్తాం. వీ డోంట్ మైండ్. ఎందుకంటే అందరూ మన మనుషులు, అందరికీ మనం వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఫర్ 16 lakh people హియర్. సో అందరి కోసం పనిచేస్తాను నేను. నాకు పార్టీలకి సంబంధం లేదు, కులాలకి మతాలకి ఎటువంటి అన్నిటికీ అతీతంగా పనిచేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన ఓన్ చేసుకుంటారు. మళ్ళీ ఆయన్నే గెలిపిస్తాము అని 10 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ నాకు నాని గారే కావాలి అని పట్టం కడుతున్నారు. ఈరోజు చాలా నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు మేము ఇంటలెక్చువల్స్ దగ్గరికి వెళ్ళినా, మధ్యతరగతి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే దిగువ మధ్యతరగతి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను శ్వేతమ్మ అని పిలుస్తారు. శ్వేతమ్మ అని నన్ను ఓన్ చేసుకుంటారు. ఎందుకు? నేనెవరిని కాదు, నేను ఆయన కూతుర్ని. అందుకని నాకు ఆదరణ. ఆయన కూతురుగా కేశినేని నాని గారుని ఓన్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఆయన కూతురుగా నన్ను కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అది వాడుకుని చాలామంది ఈరోజు రావడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు ఈరోజు మొన్నదాకా కేశినేని నాని తమ్ముడు, కేశినేని తమ్ముడు అని చెప్పుకున్నారు. ఈరోజు ఏంటంటే అన్నను తిడితే టీడీపీ వాళ్ళు మెచ్చుకుంటారు కాబట్టి ఈరోజు అన్న చెడ్డోడు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఏదైతే నాని గారి పేరు వాడుకుని ఏదైతే దందాలు అయినా చేశారో నెక్స్ట్ నాకు ఐ ఫీల్ రియలీ బ్యాడ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నెక్స్ట్ ఆయన పేరు వాడుకుని ఇలాంటి పనులు చేస్తారు, ఆయన్ని హ్యూమిలియేట్ చేస్తారు, ఆయనకి చెడ్డ పేరు తీసుకొస్తారు ఈ చిన్ని అనే పర్సన్. సో నేనైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ నేను అప్రమత్తంగా ఉండండి అనే చెప్తాను. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మే వాళ్ళు నమ్మద్దు. 2 కేశినేనిలు ఉంటారు బ్యాలెట్ మీద. ఒకళ్ళు కేశినేని నాని గారు మీకు 10 సంవత్సరాలుగా మీకు సేవ చేసుకున్న వ్యక్తి, మీకు నిరంతరం అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీ ఇంట్లో ఒకటిగా మీకు సాల్వ్ చేసిన వ్యక్తి, మన విజయవాడ రూపురేఖలు మార్చిన వ్యక్తి మన కేశినేని నాని గారు. ఈసారి ఫ్యాన్ గుర్తు మీద నిలబడుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబడుతున్నారు. అటు తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకొక కేసుని ఎవరైతే చిన్ని ఉన్నారో ఆయన ఒక ఆర్థిక నేరస్తుడు, ఆయన ఒక స్కామ్స్టరు. ప్రీ లాంచ్ ఆఫర్లో మధ్యతరగతి కుటుంబాల పొట్టలు కొట్టిన మనిషి ఈరోజు విజయవాడలో మన తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్నారు.
అతనికి ఓటు వేస్తే మన భవిష్యత్తు అనేది నాశనం అయిపోద్ది. విజయవాడ మీద ఫర్ సేల్ బోర్డు పెట్టుకుంటారు. అలాగే కేశినేని నాని గారికి ఓటు వేయాలనుకుంటే ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపిస్తే మరొక 5 ఏళ్ళు మన విజయవాడని మంచి కాస్మోపాలిటన్ సిటీగా మార్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేశినేని నాని గారు మన విజయవాడని మోస్ట్ లివబుల్ సిటీగా, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అఫోర్డబుల్ హౌసింగ్ ఉండి, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండి, మంచి హెల్త్ కేర్ ఉండి, అలాగే అన్ని రకాల పరిశ్రమలకి అలాగే మన ఇక్కడ వ్యాపారస్తులకి అన్ని రకాల సపోర్ట్స్ ఉండి, యువతకి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా మాకు ఆ హామీ ఇచ్చారు. విజయవాడకి ఏం కావాలన్నా కానీ నేను మీకు చేసి పెడతాను నానన్న అని చెప్పారు. అందుకే ఈరోజు ఆయనతో మేము ప్రయాణం చేయడం జరిగింది. తప్పకుండా వీళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి ఫ్యూచర్ ఉంది విజయవాడకి అనేది నేను భావిస్తున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.